49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను పార్లమెంట్లో సమర్పించనుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైతులందరి దృష్టి బడ్జెట్ ప్రకటనలపైనే నిలిచింది. ముఖ్యంగా ప్రతి రైతు మనసులో తిరుగుతున్న ప్రధాన ప్రశ్న ఒక్కటే: ఈసారి బడ్జెట్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం పెంచుతుందా లేదా? ప్రస్తుతం ఏటా 6,000 రూపాయలుగా ఉన్న ఈ సహాయాన్ని 8,000 రూపాయలకు పెంచుతారా అనే అంశంపై భారీ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పీఎం కిసాన్ యోజన కింద అర్హత కలిగిన రైతులకు ప్రభుత్వం ఏటా 6,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఈ మొత్తాన్ని 3 విడతలుగా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు వ్యవసాయ వ్యయాల దృష్ట్యా ఈ మొత్తం ఇప్పుడు సరిపోవడం లేదని రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే 2026 బడ్జెట్లో ఈ సహాయాన్ని ఏటా 8,000 రూపాయలకు పెంచాలని రైతు వర్గాల నుండి గట్టి డిమాండ్ వినిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, డీజిల్, విద్యుత్ ఛార్జీలు, నీటిపారుదల ఖర్చులు, అలాగే ట్రాక్టర్లు మరియు ఇతర వ్యవసాయ పరికరాల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో అతి చిన్న రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయల సహాయం చాలా పరిమితంగా మారిందని వారు చెబుతున్నారు. ప్రభుత్వం ఈ మొత్తాన్ని పెంచితే సాగు ఖర్చుల ఒత్తిడి కొంతవరకు తగ్గి రైతులకు నిజమైన ఉపశమనం లభిస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యవసాయ నిపుణుల మాటల్లో చెప్పాలంటే పీఎం కిసాన్ యోజన కింద అందించే ఆర్థిక సహాయం పెరిగితే రైతుల ఆదాయం నేరుగా పెరుగుతుంది. దీని ప్రభావం కేవలం రైతులకే పరిమితం కాకుండా మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై కనిపిస్తుంది. రైతుల చేతిలో ఖర్చు చేయడానికి ఎక్కువ డబ్బు ఉంటే గ్రామాల్లో మార్కెట్ చురుగ్గా మారుతుంది. విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు వంటి వస్తువుల అమ్మకాలు పెరగడమే కాకుండా చిన్న వ్యాపారాలు, గ్రామీణ సేవా రంగాలు కూడా లాభపడతాయి. ఈ విధంగా పీఎం కిసాన్ పెంపు గ్రామీణ డిమాండ్ను బలోపేతం చేసే కీలక చర్యగా మారవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రభుత్వం డిసెంబర్ 2018లో ప్రారంభించింది. ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం చిన్న మరియు అతి చిన్న రైతులకు కనీస స్థాయిలో ఆర్థిక భరోసా కల్పించడం. అప్పటి నుంచి కోట్లాది మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. మొత్తం సహాయాన్ని ప్రత్యక్ష ప్రయోజన బదిలీ విధానంలో రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం వల్ల పారదర్శకత కూడా పెరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ మొత్తాన్ని పెంచే విషయంలో అధికారిక ప్రకటన లేదా స్పష్టమైన సంకేతం రాలేదు. అయినప్పటికీ 2026 కేంద్ర బడ్జెట్పై అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఈ ద్రవ్యోల్బణ కాలంలో ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన కింద అందించే సహాయాన్ని పెంచుతున్నట్లు ప్రకటిస్తే అది రైతులకు పెద్ద ఊరటగా నిలుస్తుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.